చూడండి, మీరు ఎన్నైనా చెప్పండి, ఇదంతా నాతో అయ్యే పని కాదు. అలా అనకు రాధా. ఖుషి హెల్త్ కండిషన్ గురించి నీకు తెలీదు. తను స్ట్రెస్ ఫీల్ అయితే ప్రమాదం అని డాక్టర్స్ చెప్పారు. అందుకే అమ్మ వద్దని ఖుషికి నేరుగా చెప్పలేక నాటకం ఆడి తనకే అమ్మ వద్దనిపించేలా చెయ్యాలి అనుకున్నాను. అమ్మ రాధా, ఎంతమంది అమ్మాయిలు ఇంటర్వ్యూ చేశాడో నీకు తెలుసు. కానీ శ్యామ్ అనుకున్నట్టుగా నడుచుకుంటుందన్న నమ్మకం వాళ్లలో ఒక్కళ్ళ మీద కూడా కలగలేదు. అప్పుడు నువ్వు వాడితో చెప్పిన మాటలు మమ్మల్ని ఇప్పుడు నీ దగ్గరికి రప్పించాయి రాధా. వాడి సమస్యని కరెక్ట్గా అర్థం చేసుకుంది నువ్వే. కాబట్టి నువ్వు మాత్రమే ఆ పాత్రకి న్యాయం చేయగలుగుతావు. ఒక్కసారి ఆలోచించు. క్షమించండి, ఇప్పుడు నేను ఇంకొకరి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. నేనే పెద్ద సమస్యలో ఉన్నాను. అది తీర్చుకోవడానికి నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి. ప్లీజ్ నన్ను వదిలేయండి. పోనీ నీ సమస్య ఏంటో చెప్పు రాధా. వీలైతే నీ సమస్య మేం తీరుస్తాం. నువ్వేదో కష్టాల్లో ఉన్నావని మాకు తెలుసు. మీ ఇద్దరి మధ్య ఎన్ని మనస్పర్ధలైనా ఉండొచ్చు, కానీ ప్రస్తుతం మీ ఇద్దరికీ ఒకరవసరం ఒకరికుంది. కాబట్టి శ్యామ్ సమస్య తీర్చడానికి నువ్వు సాయం చేస్తే నీ కష్టం తీర్చడానికి శ్యామ్ నీకు సాయపడతాడు. దాని కష్టం తీరాలంటే 20 లక్షలు కావాలండి. అసలు సమస్య ఏంటి? మీకు రెండే దారులు. ఒకటి, రాధొచ్చి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, లేదా బలరాం ఆ డబ్బు చెల్లించాలి. డబ్బులు చెల్లించలేకపోతే బలరాం వాడి పెళ్ళాం నా ఇంట్లో తోటలో ఆ అప్పు తీరేదాకా వెట్టి చాకిరీ చెయ్యాలి. ఇప్పుడు ఆ పట్టాభి దీని అన్న కొడుకుని ఎత్తుకెళ్ళి అయితే మొత్తం డబ్బు కట్టాలి, లేదంటే రాధా వాడి దగ్గర బానిసలా బ్రతకాలి అని బెదిరిస్తున్నాడు. డబ్బు కట్టలేక ఆ పట్టాభికి లొంగిపోవాలని నిర్ణయించుకొని ఇది ఊరికి బయలుదేరుతుంది. 20 లక్షలే కదా, నేను ఇస్తాను. ఆ డబ్బుతో రాధ సమస్య తీరిపోతుందంటే వెంటనే ఇవ్వడానికి నేను రెడీ. ఏంటండి, డబ్బు కమ్ముడుపోయే మనిషిలా కనిపిస్తున్నానా? ఇలాంటి వాటికి నేను లొంగను. నన్ను క్షమించండి. మంజుకెందుకమ్మా కాల్ చేయటం? ఎందుకంటావేంటే, మొన్న తను సడన్ గా ఇంటికొచ్చింది. ఖుషీకి పిన్నిలా కాకుండా
శ్యామ్ ఫ్రెండ్లా పరిచయం చేసుకుంది. శ్యామ్ ఖుషీకి ఇంకో అమ్మని తీసుకొస్తానని అన్నాడని తెలియగానే కోపంతో వెళ్ళిపోయిందంటే అర్థమేంటి? అక్క స్థానంలోకి తనొచ్చి చేరాలన్న ఆలోచన మంజుకి ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు మంజు నాకు పోటీగా వస్తుందా? పోటీ రాకుండా తనకి క్లారిటీ ఇవ్వటానికి కాల్ చేసేది. అయితే చెయ్యి. ఉమ్. హలో, నేను సునందని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈరోజు ఖుషి బర్త్డే మంజు. నేను ఇన్వైట్ చేయటానికి కాల్ చేశాను. నేను ఇంటికొచ్చినప్పుడు రాయబారం నడపడానికి వచ్చాను, ఖుషీని మీ దగ్గర నుంచి లాగేసుకుంటాను అని నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా. మరిప్పుడు ఖుషీ బర్త్డేకి ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు? శ్యామ్ ఖుషీకి కొత్త మని తీసుకొస్తానని ఊరికే తనని కన్విన్స్ చేయడానికి చెప్పలేదు మంజు. నిజంగానే తీసుకురాబోతున్నాడు. ఈవినింగ్ బర్త్డే పార్టీలో ఆ కొత్తమ్మ ఎవరో అనౌన్స్ చేయబోతున్నారు. అక్క స్థానంలోకి వచ్చే అమ్మాయి ఎవరో నీకు తెలియాలి కదా, అందుకే పిలుస్తున్నాను. తెలుసుకునే హక్కు, అధికారం నీకుంది మంజు. తప్పకుండారా? ఉంటాను. ఎవరే ఫోన్లో? సునంద వదిన. వాళ్ళని వరుసలు పెట్టి పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? బావ ఖుషీకి ఇంకొక అమ్మని తీసుకొస్తున్నాడంట. తనెవరో ఈవినింగ్ పార్టీలో అనౌన్స్ చేస్తారంట. మనకి తెలియాలి కదా అని రమ్మని చెప్తోంది. చూసావా, నేను చెప్పిందే నిజమైంది. అందుకే ఆ శ్యామ్ నీకు కాల్ చేయలేదు. వాడు నీ ముందు మంచోడ్లా నటిస్తున్నాడు అంటే నువ్వు నా మాట నమ్మలేదు. బాబా లాంటి వాడు కాదు, అక్కను మర్చిపోలేడు అని వాణ్ణే వెనకేసుకుంటూ వచ్చావు. ఇప్పుడు అర్థమవుతుందా వాడి అసలు రూపం ఏంటో? ఖుషీని మనకి దగ్గర చేస్తున్నట్టుగా నిన్ను మభ్యపెడుతూ ఇంకోవైపు వాడు అనుకున్నది చేస్తున్నాడు. వాడి విషయంలో నా అభిప్రాయమే కరెక్ట్ అని ఇప్పటికైనా నమ్ము.